పవన్ పరామర్శకెళ్లారు. ఎస్, పవన్ పరామర్శకెళ్లారు. గాలివీడిలో సుడిగాలిలా చెలరేగిపోయారు. అదేంటి సార్, పరామర్శకు వెళితే అంత పెద్ద ఎలివేషన్ ఇస్తారు అంటారా? కాదా మరి? ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి కాలువలో పడిస్తే కాలు కదపని పవన్ కళ్యాణ్, ఆ కుటుంబాన్ని పరామర్శించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంపీడీఓను పరామర్శించడానికి వెళ్లారంటే మామూలు విషయం కాదు. వినుకొండలో రషీద్ అనే యువకుణ్ణి నడిరోడ్డుపై నరికి చంపేస్తే పరామర్శకు వెళ్ళని పవన్ కళ్యాణ్ దళితులపై దొంగ ప్రేమ నటిస్తూ ఎంపీడీఓను పరామర్శించేందుకు వెళ్లారంటే మామూలు విషయం కాదు. చంద్రబాబు కనుసైగా చేరిదే కాలు కదపని పవన్ కళ్యాణ్ ఈరోజు గాలివీడిలో ఎంపీడీఓ పరామర్శకు వెళ్లారంటే దాని వెనుక మామూలు స్కెచ్ కాదు. బాబు గారి కన్నింగ్ ప్లాన్, డైవర్షన్ ప్లాన్, దళిత కార్డు ప్లాన్ అన్నీ ఉన్నట్టే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చంద్రబాబు శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందనగానే పవన్ కళ్యాణ్ సనాతని వేషం వేశారు. చంద్రబాబు కాకినాడ పోర్టులో అరబిందోపై కన్నేయగానే పవన్ కళ్యాణ్ సేజ్ ద షేప్ అంటూ డ్రామా పండించారు. అక్కడ మా బాబు గారు ఇలా కన్ను గెట్టడం, ఇక్కడ మా పవన్ గారు ఇలా కాలు కదపడం రెండూ ఒకేసారి జరిగిపోతాయి.